హలో వ్యూయర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఇంతకుముందు వీడియోలో వేరియస్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ గురించి, యాంప్లిఫైర్స్కి ట్రాన్స్ఫార్మర్ నుండి వోల్టేజ్ అండ్ యాంపియర్ ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, సబ్ ఊఫర్ యాంప్లిఫైర్స్కి సబ్ ప్రీ యాంప్లిఫైర్ ఏ విధంగా యాడ్ చేయాలి, ట్రాన్స్ఫార్మర్కి 3 ట్యాపింగ్స్ ఉంటాయి, దాన్ని మెర్జ్ చేసి 2 ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ కింద చేసి ఎలా యూజ్ చేసుకోవాలి, సబ్ ఊఫర్ యాంప్లిఫైర్కి తక్కువ యాంపియర్ కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ వాడితే ఏమవుతుంది, 2 ఛానల్ స్టీరియో యాంప్లిఫైర్ని సింగిల్ ఛానల్ మోనోగా ఏ విధముగా కన్వర్ట్ చేయాలి, అలాగే నేను ఒక క్లాస్ డి యాంప్లిఫైర్ ఒకటి అసెంబ్లింగ్ చేశాను, అది ఫుల్ ప్లేజ్డ్గా కంప్లీట్ అవ్వలేదు, దాని గురించి జస్ట్ కొంచెం తెలుసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి, ఆ వీడియోస్. ఈ వీడియో లెర్నర్స్కి బాగా యూజ్ అవుద్దని చేస్తున్నానండి. సీనియర్స్కి ఇవన్నిటి గురించి తెలుసు, సీనియర్ వాళ్ళకి అందరికి కూడాను. లెర్నర్స్ వాళ్ళు ఏదో గ్రో అవుతారని, వాళ్ళు కొంచెం పైకి వస్తారని, వాళ్ళు కొంచెం నేర్చుకుంటారని. కానీ లెర్నర్స్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం సాల్డరింగ్ ఐరన్ టచ్ ఉండాలండి. కాంపోనెంట్స్ రిమూవ్ చేయడం, మళ్ళీ యాడ్ చేయడం, తర్వాత సాల్డరింగ్, డీసాల్డరింగ్, ఆర్ఎల్సి రెసిస్టర్, కాయిల్ అండ్ కెపాసిటర్, వీటి గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. ఐసీస్ గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసిన మీదట నేను వీటి గురించి చెప్పినటువంటివన్నీ కూడా వాళ్ళకి అర్థం అవుతాయి, లేకపోతే అర్థం అవ్వవు. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు చేయాలనేది మీరు కామెంట్లో చెప్తే నేను ఆ విధమైనటువంటి వీడియోస్ నేను మీకు చేస్తానండి. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందామండి. మా ఫాదర్ అండి వెరైటీ స్టోర్స్ అని ఫ్యాన్సీ షాప్ ఉండేది. ఆయన కూడా సౌండ్ సిస్టమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి రోజుల్లో 1980లో మా గురువు గారు నాతో స్టీరియో ప్లేయర్ ఒకటి అసెంబ్లింగ్ చేయించారండి. అలాగే ఈ బాక్సులు స్టీరియో 3-వే కాన్ఫిగరేషన్లో అసెంబ్లింగ్ చేయించారండి. ఫిలిప్స్ డోమ్ థియేటరు, ఫిలిప్స్ మిడ్ రేంజరు, బోల్టన్ సబ్ ఊఫరు, ఇలాగ 3-వే నెట్వర్క్ తోటి చేయించారండి. తర్వాత ఈ చిన్న అబ్బాయి ఉన్నట్టు కదండి, మా పక్క షాప్ స్మార్ట్ టైలర్ వాళ్ళ అబ్బాయి అండి. ఈయనే మా గురుగారు అండి, రాజబాబు సార్ అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు అనమాట. ఇప్పుడు రిటైర్ అయిపోయారు, పాల్నగర్లో ఉంటున్నారు, విజయనగరంలో. ఈయనే నాకు ఎలక్ట్రానిక్స్ కోర్స్ అంతా నేర్పారండి 1980లో. నేను సీనియర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సపోజ్ ఈ కుమార్ బోర్డుకి కానీ, లేకపోతే ఈ షాన్ బోర్డుకి కానీ, లేకపోతే ఈ బిగ్సన్ బోర్డుకి కానీ ఏ ట్రాన్స్ఫార్మర్ వేయాలి, ఇది వేయాలా అన్నీ కూడా తెలిసిండి వాళ్ళందరికీ కూడాను. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ నాకు లో బడ్జెట్లో చేయండి, కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అంత అమౌంట్ బేర్ చేయలేక తక్కువలో చేయమన్నప్పుడు ఏం చేస్తారు, మరి అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ వేస్తారు, ఈ కాంబినేషన్లో ఈ విధంగా ఈ 2 కాంబినేషన్లో వేస్తారన్నమాట. తప్పదు మరి, అప్పుడు కొంచెం అమౌంట్ తగ్గుతుంది కదండి, అందువల్ల అనమాట. న్యూ కస్టమర్స్ కూడా దీని నుంచి ఎలా సౌండ్ వస్తుందో, దీని నుంచి అదే సౌండ్ ఏమి వేరియేషన్ వాళ్ళకి తెలియదు అనమాట. ఆల్రెడీ రకరకాల సౌండ్లు విన్న వాళ్ళకి, కొంచెం సీనియర్ కస్టమర్స్కి, అంటే చాలా మటుకు అన్ని రకాలు చూసినటువంటి కస్టమర్స్కి ఇదేస్తే డెప్త్ ఎంత వస్తుంది ఈజీగా తెలిసిపోద్ది వాళ్ళకి. కానీ కొత్తగా చేయించుకున్న కస్టమర్స్కి అవి ఏమి తెలియవండి. ఇదేసినా ఒకలాగా ఉంటుంది, ఇదేసినా ఒకలాగా ఉంటుంది వాళ్ళకి. కస్టమర్ ఇచ్చిన అమౌంట్ బట్టే టెక్నీషియన్స్ అసెంబ్లింగ్ చేస్తారు, స్పేర్ పార్ట్స్ తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట. కస్టమర్ మంచిగా చేయండి, మంచి కాంపనెంట్స్ చేయండి అన్నారనుకోండి, అది వేరేగా ఉంటుంది అంతా కూడాను. కానీ లో బడ్జెట్ అంటే మరి తగ్గించి చేయవలసి వస్తుంది. చూడండి, ఇది కుమార్ బ్రిడ్జ్ మోనో, ఇదిగోండి బ్రిడ్జ్ మోనో అని రాస్తుంది కదా. దీంట్లో 2SC 5200, 2SA 1943, అలాగే 2SA 1943, 2SC 5200, ఇలాగా 4 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఒకటి NPN, ఒకటి PNP, ఒకటి PNP మళ్ళీ NPN, ఇలాగా PNP అండ్ NPN కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట. ఇది STK మోడల్. ఈ STK మోడల్లో చూడండి ఆల్ 5200s ఉంటాయి దీంట్లో. ఇదిగోండి, ఇది కూడా చూడండి 5200, ఇది కూడా 5200, ఇది కూడా 5200, ఇది కూడా 5200, ఆల్ 5200s. మహారాజాలో కూడా ఇంతే, ఇలాగే ఉంటుంది. దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ ఇవి సేమ్ ఇలాగే ఉంటాయి, మాస్ఫెట్స్ కూడా. కాకపోతే ఇక్కడ IRF అని రాసి ఉంటుంది, ఇక్కడ IRF అని రాసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ట్రాన్సిస్టరైజ్డ్ యాంప్లిఫైర్స్ అండి.
ఇది 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 ఇవి మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ కూడా ఉన్నాయండి. అవి ఐఆర్ఎఫ్ సిరీస్లో ఉంటాయి. అవి ఐఆర్ఎఫ్ వాటిని మాస్ఫెట్ అంటాం. మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అలాగే ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అది వేరు, ఇది వేరు. దీని తర్వాత వచ్చేటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది అవి సాధారణంగా ఇలా సబ్బూఫర్ యాంప్లిఫైర్లో వాడతారు, డీజే యాంప్లిఫైర్స్లో కూడా ఎక్కువ వాడతారు అన్నమాట. ఈ రెండు కలిపి ఒక ఛానల్, ఈ రెండు కలిపి ఒక ఛానల్ స్టీరియో మోడ్ కింద కూడా వర్క్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండు ఒకేసారి పనిచేయవు, 180 degrees ఫేజ్ షిఫ్ట్లో ఉంటాయి. ఇది పాజిటివ్లో ఉంటాయి, ఇది నెగిటివ్లో ఉంటుంది. ఒకటి పాజిటివ్లో ఉన్నప్పుడు ఇంకోటి నెగిటివ్లో ఉంటుంది. ఒకటి ఇన్వర్టింగ్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్. రెండు కలిపి 100 వాట్, ఈ రెండు కలిపి 100 వాట్, టోటల్గా 200 వాట్స్ వస్తుంది. ఇది డ్యూయల్ పవర్ సప్లై అవసరం ఉంది దీనికి. ట్రాన్స్ఫార్మర్ కూడా అంతే, డ్యూయల్ సప్లై కూడా అలాగే 180 degrees ఫేజ్ షిఫ్ట్లో వర్క్ చేస్తాయండి. ఇది సింగిల్ సప్లై. ఇది రెండు ట్యాపింగ్లు ఉన్నాయి చూసారా, దీని సింగిల్ సప్లై అనమాట. వీటి గురించి కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాము. చూడని వాళ్ళు అది చూడండి. ఇలాగా ప్లస్ మైనస్ రెస్పెక్ట్ గ్రౌండ్, ఇది కూడా ప్లస్ మైనస్ రెస్పెక్ట్ గ్రౌండ్తో వర్క్ చేస్తాయి. ఇవి ప్యారలల్ మోనో శక్తి ఒకటి, కుమార్ థండర్ ఒకటి, ఈ రెండు కూడా ప్యారలల్ మోనోలో వర్క్ చేస్తాయండి. కానీ ఇవి బ్రిడ్జ్ మోనోలు, నా దగ్గర ఉన్నవి బ్రిడ్జ్ మోనోలు. కుమార్లో థండర్ మోనో అయితే అది 200 వాట్స్ 225 వాట్స్ వస్తుంది. ఇది 250 వాట్స్ దాటి వస్తుంది. ఇదైతే ఇంకెక్కువ వస్తుంది కొంచెం. కుమార్ బ్రిడ్జ్ మోనో. థండర్ మోనో నా దగ్గర లేదు, ఉంటే చూపిద్దును మీకు. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ ఒక గమ్ లాంటిది వేశారు. దీని లోపల కూడా ట్రాన్సిస్టర్స్ ఉంటాయండి. ఇలా డ్రైవర్ స్టేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాలిటీ వస్తుంది, అలాగే ఎక్కువ పంచ్, ఎక్కువ డెప్త్ వస్తుంది అనమాట. ఇది బ్రిడ్జ్ మోనో. ఇది థండర్ మోనో వేరు. ఇది ఎస్టీకే టైప్. ఇది ఎస్టీకే అంటే సిలికాన్ ట్రాన్సిస్టర్, కే అంటే గుర్తులేదు సార్, మర్చిపోయాను. ఎస్టీకే మోడల్ అంటాం దీన్ని. ఇది ఇంకొంచెం ఎక్కువ వాటేజ్ వస్తుంది. ఇక్కడ 600 వాట్స్ అంటే 600 వాట్స్ రాదండి. 600 వాట్స్ అనేది పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్. ఒక గిటార్ స్ట్రింగ్ టింగ్ అని కొట్టినప్పుడు అదేదో ఓ పీక్ వెళ్ళినప్పుడు ఆ పీక్ వాల్యూ తీసుకొని ఆ వాటేజ్ ఇక్కడ రాస్తారు, కానీ అంత వచ్చేది అనమాట. ఇది పిఎంపిఓ, పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్. ఆర్ఎంఎస్ వాల్యూ మనకి ఇంపార్టెంట్. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, అదే కరెక్ట్. దీనికి మ్యాక్సిమం 300 వాట్స్ వరకు ఇది మనకి పవర్ డెవలప్ చేస్తుందండి. ఇది 250 వాట్స్ అయితే ఎస్టీకే మోడల్ ఇంకొంచెం 300 వాట్స్ వరకు ఇది పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే మహారాజా ఉన్నదండి. ఇలాంటి యాంప్లిఫైర్స్లోనే మహారాజా ఉంది, నా దగ్గర లేదు, అయిపోయింది అది. అది కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగానే ఉంటుంది, సూపర్గా ఉంటుంది అది కూడా. ఈ బ్రిడ్జ్ మోనో సర్క్యూట్నే బీటీఎల్ అని కూడా అంటామండి, బ్రిడ్జ్ టైడ్ లోడ్. చూడండి, ఇంకోసారి చెప్తున్నాను. స్పీకర్ అవుట్పుట్ మైనస్ ఎప్పుడు రెస్పెక్ట్ గ్రౌండ్తో ఉంటే అది ప్యారలల్ మోనో. స్పీకర్ అవుట్పుట్ రెస్పెక్ట్ గ్రౌండ్తో లేకుండా ఇక్కడొక స్పీకర్ అవుట్పుట్, ఇక్కడొక స్పీకర్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు అది బ్రిడ్జ్ మోనో. దాన్నే బీటీఎల్, బ్రిడ్జ్ టైడ్ లోడ్ అని కూడా అంటాము. ఇంకో విషయం ఏంటంటే, స్పీకర్ వాటేజ్ కంట యాంప్లిఫైర్ వాటేజ్ ఓ 20% ఎక్స్ట్రా ఉండాలండి ఎప్పుడైనా సరే. అప్పుడే డెప్త్, పంచ్, ఎస్పిఎల్ అంటే సౌండ్ ప్రెషర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. థియరిటికల్గా అయితే అలాగే చేయాలి. అది థియరీ, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అవి యాంప్లిఫైర్ వాటేజ్ 20% ఎక్స్ట్రా ఉండడం అనేది. ఇవన్నీ ఎక్కువ వాటేజ్ అని చెప్పేసి షాన్ని తీసిపారేయడానికి వీల్లేదండి. ఇది పెట్ట కొంచెం, కోత ఘనం. ఇదే చాలు మనకి ఇంట్లో వేసుకోవడానికి, కొంచెం స్ట్రాంగ్ బీట్ రావడానికి చాలు, సరిపోతుంది. ఇంకా మనకు కావాలంటే మనది ఇండివిజువల్ హౌస్ అనుకోండి, అప్పుడు పర్వాలేదు, ఇవి వేసుకోవచ్చు. లేదా 6 ట్రాన్సిస్టర్స్ మోనో కుమార్ బోర్డ్ వేసుకోవచ్చు, లేదా 10 ట్రాన్సిస్టర్స్ మోనో షాన్ కంపెనీ వేసుకోవచ్చు. ఇండివిజువల్ హౌసెస్ అయితే పర్వాలేదు, అపార్ట్మెంట్స్లో గట్టి అయితే యాక్సెప్ట్ చేయరు కదండి. అందువల్ల ఇది కుమార్ 6 ట్రాన్సిస్టర్స్ మోనో కదండి. ఇవన్నీ కూడా ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్. దీంట్లో ఈ కాయిల్ ఉంది కదండి, ఈ చుట్టేసి దీన్ని జోబెల్ నెట్వర్క్ అంటారు. ఈ జోబెల్ నెట్వర్క్ గురించి మీకు ఇంకా కొంచెం తెలియాలంటే మీరు కామెంట్లో తెలియపరచండి. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను, వివరంగా చెప్తాను దాని గురించి. ఈ ట్రాన్సిస్టర్స్ షార్ట్ అయితే అప్పుడు ఈ ఫ్యూజిబుల్ రెసిస్టర్స్ పోతాయండి. ఏ ట్రాన్సిస్టర్ పోతే అప్పుడు ఈ ఫ్యూజిబుల్ రెసిస్టర్ పోతుంది అనమాట. సిమెంట్ కోటెడ్ రెసిస్టర్స్ అండి, అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అప్పుడు. ఈ చిప్లో
కొన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయండి దీంట్లో, ఫ్యూ బంచ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ దీంట్లో ఉంటాయి. ఇది డ్రైవర్ స్టేజ్ అనమాట. ఇది ఇలాగ రెసిస్టర్స్ ఈ విధంగా వేసినవన్నీ కూడా ఎస్ఎండి అంటామండి. ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్. ఈ రెసిస్టర్స్ ఇవి. ప్యారలల్ మోనోలో శక్తి కంపెనీ 4 ట్రాన్సిస్టర్స్ మోనో కానీ, 6 ట్రాన్సిస్టర్ కానీ, 10 ట్రాన్సిస్టర్ కానీ, ఇవన్నీ కూడా శక్తి అన్నీ కూడా సాధారణంగా ప్యారలల్ మోనోలో ఉంటుంది. అలాగే కుమార్ థండర్లో ప్యారలల్ మోనోలో ఉంటాయి అన్నమాట. దీనికి ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ ఇస్తాం అనమాట. హాట్ లీడ్ అండ్ కోల్డ్ లీడ్. ఇది షీల్డ్ వైర్ అంటాం దీన్ని. చుట్టూరు కవచంలాగా ఈ వైర్ ఉంటుందన్నమాట, హమ్మింగ్ గట్ట రాకుండా. దీన్ని కోల్డ్ లీడ్ అంటాం, దీన్ని హాట్ లీడ్ అంటాం. ఆ విధంగా ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అవుట్పుట్లో వస్తుంది. అయితే అవుట్పుట్లో 4 ohms లోడ్ ఇచ్చినప్పుడు మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. 8 ohms లోడ్ ఇస్తే పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ వస్తుంది 8 ohms కాబట్టి. అలాగే ఇది ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ స్టేజ్లో వర్క్ చేస్తుంది ఈ యాంప్లిఫైయర్. అలాగే బ్రిడ్జ్ మోనో తీసుకుందాం. బ్రిడ్జ్ మోనోలో మనకి ఎస్టికే మోడల్ ఉంది, తర్వాత కుమార్ బ్రిడ్జ్ ఉంది. ఇవన్నిటి కూడా బ్రిడ్జ్ మోనో అంటాం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. దీనికి స్పీకర్ అవుట్పుట్ ప్లస్ మైనస్ రెస్పెక్ట్ గ్రౌండ్తో ఉంటుంది. ప్యారలల్ మోనోలో బాగా చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్, రెస్పెక్ట్ గ్రౌండ్ కామన్ అనమాట. బ్రిడ్జ్ మోనో అలా కాదండి. బ్రిడ్జ్ మోనోలో ప్లస్ మైనస్ ఈ ట్రాన్సిస్టర్స్ యాంప్లిఫైర్ నుంచి ప్లస్, ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ నుంచి మైనస్, ఈ విధంగా తీసుకుంటాయి అన్నమాట. ఇవి ఇదొక యాంప్లిఫైర్ అనుకోండి. మొత్తం 4 అయ్యాయి కదా ట్రాన్సిస్టర్స్. దీంట్లోంచి ప్లస్, దీంట్లోంచి మైనస్, ఈ యాంప్లిఫైర్లోంచి ప్లస్, ఈ యాంప్లిఫైర్లోంచి మైనస్ తీసుకుంటారు అనమాట. అప్పుడు స్పీకర్కి ఇస్తాం. అది బ్రిడ్జ్ అంటే. ఇన్పుట్ సిగ్నల్ కూడా ఏదైతే ప్లస్ తీసుకున్నామో ఇది ప్లస్ అనుకోండి, దీని నుంచి ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ ఇస్తాం. గ్రౌండ్ ఎలాగో కామన్. ఇంకోటి ఉంది కదా యాంప్లిఫైర్, దాన్ని గ్రౌండ్ చేస్తాం అన్నమాట. దాని యొక్క సిగ్నల్ని గ్రౌండ్ చేస్తాం. ఇది కూడా ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్. ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి నెగిటివ్లో ఉంటుంది. 180 degrees ఫేస్ షిఫ్ట్లో ఉంటుంది. పుష్ పుల్ యాంప్లిఫైర్ ఇది. ఇదొకసారి 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్, ఇన్ ఫేస్, అవుట్ ఆఫ్ ఫేస్, ఇన్ ఫేస్, ఫేస్ షిఫ్ట్ 180 degrees. ఆ విధంగా పనిచేయడం వల్ల మీకు 125 250 రాదు, 125 watts వస్తుంది ఈచ్. 100 or 125 watts వస్తుంది. మనం ఇచ్చే వోల్టేజ్ అండ్ కరెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది దీని తాలూకు వాటేజ్, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ బయటికి రావడం అనేది. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే 8 ohmsలోని డాంపింగ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ 4 ohmsలో డాంపింగ్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. డాంపింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే అది వేరే ఇంకొక వీడియో చేద్దామండి. అది మీకు దాని గురించి కూలంకషంగా ఇంకా బాగా చెప్తాను. దాని గురించి థ్రబ్బింగ్ ఎఫెక్ట్ అనమాట. డాంపింగ్ అంటే ముందుకి వెనక్కి స్పీకర్ ముందుకి వెనక్కి వెళ్తుంది అనమాట. ఇది ఎలాగైతే ఒకటి ముందుకి ఒకటి బ్యాక్కి ఉంటుందా, అదే విధంగా ఓఫర్ కూడా ముందుకి వెనక్కి వెళ్తుంది. ఆ వెళ్తున్నప్పుడు ఆ డాంపింగ్ ఎక్కువ ఉంటే మనకి థ్రబ్బింగ్ ఎఫెక్ట్. థ్రబ్బింగ్ అంటే గుండెలు కొట్టుకుంటున్నట్టుగా డీజే యాంప్లిఫైర్స్లో వస్తుంది. అలాగా గుండె కొట్టుకున్నట్టు ఊరేగింపులలో చూడండి ఎంత బాగా వస్తుందో ఆ ఎఫెక్ట్. దాన్ని థ్రబ్బింగ్ అంటాం దాన్ని. ఆ థ్రబ్బింగ్ ఎఫెక్ట్ రావాలంటే డాంపింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలి. డాంపింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలంటే 8 ohmsలో వాడాలి. 8 ohmsలో వాడాలంటే ఎక్కువ పవర్ మనం ఇవ్వాలి ఈ యాంప్లిఫైర్కి. 4 ohms లోడ్కి ఎంత ఇచ్చామో దానికంటే ఎక్కువ పవర్ 8 ohms లోడ్ ఇచ్చినప్పుడు ఇవ్వాలి. కానీ 8 ohmsలో తక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి గెయిన్ ఎక్కువ ఇవ్వాలి. ఇన్పుట్ గెయిన్ ఎక్కువ ఇస్తే మళ్ళీ సౌండ్ ఎక్కువ రైజ్ అవుతుంది. అప్పుడు ఆ విధంగా మనం పనిచేస్తుంది అనమాట. ఈ 4 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదండి, ఇలాగా 2 వేరువేరుగా. అదే మాట ఇది కలిపి ఇలాగ ఉంది అంతే. ఇలా కలిపి ఉంది, ఇది విడిగా ఉంది. ఇది ఒక యాంప్లిఫైర్, ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఇలా వేసుకోవచ్చు. ఇది మోనో యాంప్లిఫైర్ కింద వాడుకోవచ్చు. ఈ రెండింటినీ కూడా మధ్యలో బ్రిడ్జ్ బఫర్ అనే ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ వేసి మనము దాన్ని బ్రిడ్జ్ మోనో 4 ట్రాన్సిస్టర్స్ బ్రిడ్జ్ మోనో కింద మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కన్వర్ట్ టు మోనో. 2 స్టీరియో యాంప్లిఫైర్ని మోనో యాంప్లిఫైర్ల కింద ఎలా కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఇదొక 100 watt, ఇదొక 100 watt అంటే ఈ రెండు ఇలా తీసుకున్నాం. ఇక్కడొకటి బ్రిడ్జ్ బఫర్ అనే చిన్న సర్క్యూట్ దొరుకుతుంది బయట. ఇదిగోండి, యాక్చువల్గా ఇది గెయిన్ ఇది. బ్రిడ్జ్ బఫర్ కూడా ఇదే సైజులో ఉంటుంది. ఇలాగా దీనికి వోల్టేజ్ 12 volts.
దీంట్లోంచి ప్లస్ తీసుకుంటాము, దీని నుంచి మైనస్ తీసుకుంటాం స్పీకర్కి. దీని అవుట్పుట్ దీని ఇన్పుట్కి వస్తుంది, దీని అవుట్పుట్ దీని ఇన్పుట్కి వస్తుంది. అలా 2 అవుట్పుట్లు ఉంటాయి దీంట్లోంచి. వాల్యూమ్ కంట్రోల్ వేసుకుంటాం, ఇక్కడ సబ్ ప్రీ యాంప్లిఫైర్ వేసుకుంటాం. ఇదిగోండి సబ్ ప్రీ యాంప్లిఫైర్ మనం వేసుకుంటాం. దీనికి లెఫ్ట్ రైట్ సిగ్నల్ ఇన్పుట్ వస్తుంది అనమాట. అయితే ఈ లెఫ్ట్ రైట్ 2 కలిపేసి మనం రిమోట్ కంట్రోల్ నుంచి సిగ్నల్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దీనికి వోల్టేజ్ 24/0/24 డ్యూయల్ వోల్టేజ్ సప్లై ఇది, ఈ పవర్ సప్లై. రెస్పెక్ట్ గ్రౌండ్ సిగ్నల్ అవుట్ ఇది. ఈ సిగ్నల్ అవుట్ ఈ కంట్రోల్ సబ్ గెయిన్ కంట్రోల్ ద్వారా బయటకు వచ్చి ఈ బ్రిడ్జ్ బఫర్కి వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ బఫర్ నుంచి మళ్ళీ అవుట్పుట్ 2 సిగ్నల్స్ వస్తాయి. ఈ 2 సిగ్నల్స్ కూడా దీనికి కూడా వెళ్తుంది అనమాట. స్పీకర్ అవుట్పుట్ మాత్రం దీని నుంచి ప్లస్ దీని నుంచి మైనస్. మనం ఇలా కూడా వేసుకోవచ్చు. 4 ట్రాన్సిస్టర్స్ మోనో, ఇది ప్యారలల్ అయ్యి ఉండాలి, బ్రిడ్జ్ కాదు. ఇదొక ప్యారలల్ మోనో, ఇదొక ప్యారలల్ మోనో తీసుకొని 2 కలిపి మధ్యలో బ్రిడ్జ్ బఫర్ అనేటువంటి సర్క్యూట్ బోర్డు వేసుకొని మనము దీన్ని 8 ట్రాన్సిస్టర్స్ మోనో బ్రిడ్జ్ యాంప్లిఫైర్ కింద మనము తయారు చేసుకోవచ్చు, అసెంబ్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కుమార్ 6 ట్రాన్సిస్టర్ కూడా ప్యారలల్ మోనో. అది కుమార్ 6 ట్రాన్సిస్టర్స్ కూడా ప్యారలల్ మోనో. దట్ ఈస్ నాట్ ఏ బ్రిడ్జ్ మోనో. బ్రిడ్జ్లో మీకు సౌండ్ ఎక్కువ వస్తుంది చెప్పుకున్నట్టుగా, కానీ 4 ohms లోడ్లో హీట్ ఎక్కుతుంది, బాగా చాలా ఎక్కువ హీట్ ఎక్కుతుంది. ఒక యాంప్లిఫైర్ ఉందంటే దానికి తగినంత ఆహారం మనం ఇవ్వాలి. దానికి తగ్గ యాంపియర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడే ఈ యాంప్లిఫైర్ పనిచేస్తుంది. ఇది ఎంత యాంపియర్ క్యారియింగ్ చేస్తుంది, ఎంత పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఇస్తుంది, దాన్ని బట్టి మనం ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లో ఉన్నంత రసం అంతా మనం పెండొచ్చు, దీంట్లో ఉన్నటువంటి వాటేజ్ అంతా మనం రాబెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సింగిల్ 100 watts యాంప్లిఫైర్కి 10 inches సబ్ వూఫర్ బాగుంటుంది. 10 inches సబ్ వూఫర్ వేసుకోవచ్చు. వీటికి 12 inches సబ్ వూఫర్, 200 watt సబ్ వూఫర్ అయితే దీనికి, 300 watt సబ్ వూఫర్ అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 6 ట్రాన్సిస్టర్ మోనోకి 12 inchesలో బెస్ట్ క్వాలిటీ సబ్ వూఫర్ 12 inchesలో వేసుకోవచ్చు, లేదా 15 inches కూడా సబ్ వూఫర్ యూజ్ చేసుకోవచ్చు దీనికి. ఈ యాంప్లిఫైర్స్ యొక్క వాటేజ్ క్యాలిక్యులేషన్ 2-3 పద్ధతులు ఉన్నాయి. ఇది 200 watts అంటే మీకు ఎలా తెలుస్తుంది? నేను నోటితో చెప్పేస్తా కాదు కదా 200 watts అని. నేను చెప్పేస్తాను అది 2000 watts వస్తుందని. అది ఎంత వాటేజ్ వస్తుందో దానికి కూడా కొలమానం ఉంది. మనం టేప్ పెట్టి మెజర్మెంట్ ఎలా చూస్తాం, ఇంచీలు కానీ అడుగులు కానీ, అలాగే దీనికి కూడా కొలమానం ఉంది. గ్రాములు కిలోగ్రాములగా వాటేజ్ క్యాలిక్యులేషన్ కూడా ఫార్ములాస్ ఉన్నాయి, మీటర్ పెట్టి చూడొచ్చు. అది వేరే వీడియో చేస్తాను, మీకు కావాలంటే కామెంట్లో తెలియపరచండి, నేను చేస్తాను. మనం సబ్ వూఫర్ యాంప్లిఫైర్స్ షాప్లో కొనిన తర్వాత మనం తీసుకొచ్చి వీటిని రిమూవ్ చేసి సమృద్ధిగా ఎక్కువగా హీట్ సింక్ కాంపౌండ్ శుభ్రంగా దీనికి వేసి అప్పుడు మళ్ళీ ఫిట్ చేసి అసెంబ్లింగ్ చేయాలి. దీనికి హీట్ సింక్ కాంపౌండ్ చాలా తక్కువ వేస్తారు కంపెనీ వాళ్ళు. చూడండి, దీనికి మధ్యలో మైకా ఉంది చూసారా, ఇలాగా. ఇది చూడండి, చాలా పెద్ద హీట్ సింక్ ఇది. ఈ విధంగా కూడా ఉంటుంది అన్నమాట. ఇది 8.2 యాంప్లిఫైర్ చేస్తున్నాను, దాని గురించి. కొంతమంది ఏంటంటే ఇది తక్కువ హీట్ ఎక్కితే మంచిది, తక్కువ హీట్ ఎక్కితే మంచిది అంటారు, కానీ ఇది హీట్ ఎక్కి దీని నుంచి రసం పిండాలి చెప్పాను కదా ఇందాల. ఆ విధంగా హీట్ రావాలి, దాన్ని చల్లబరచాలి. దీన్ని చల్లబరచడానికి ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా ఒకటి వేయాలి. ఈ విధంగా వేసినట్టు ఇది కూలింగ్గా ఉంటుంది, హీట్ ఎక్కదు. ఇది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాం, దీంట్లో ఎక్కువ వాటేజ్ మనం రాపెడుతున్నాం అని అర్థం, ఎక్కువ వాటేజ్ వస్తుందని అర్థం, సరైన ట్రాన్స్ఫార్మర్ మనం వేసామని అర్థం. దీంట్లో హీట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదని లేదు. మనం కష్టపడితేనే కదండి మనకు చెమటలు వస్తాయి. కష్టపడకుండా ఉంటే మనకు చెమటలు వస్తాయా? రావు కదా. అలాగే ఇవి కూడా హీట్ ఎక్కాలి, కష్టపడాలి అవి, అప్పుడే కదా దానికి మనం డబ్బులు ఇచ్చాం, సర్వీస్ చేయాలి. మనకి అలాంటి ట్రాన్స్ఫార్మర్ మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దాంట్లోంచి మనకి పవర్ బయటకు వస్తుంది, ఎస్పీఎల్ వస్తుంది, సౌండ్ ప్రెషర్ లెవెల్ వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్, కానీ ఏంటంటే వీడియో లెంగ్త్ అలా పెరిగిపోతుంది. మీరు కామెంట్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే ఆ విధమైనటువంటి వీడియోస్ నేను చేస్తాను. నమస్తే అండి, ఇక్కడితో వీడియో ముగిద్దాము. జై హింద్.